నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య ఫైర్. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు అయిన శ్రీనివాసరెడ్డి, ప్రస్తుతం మండల చైర్మన్ మోషన్ రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆవేదన. అంగన్వాడీల అక్రమ అరెస్టులు అమానుషమని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను నిర్బంధించాలని అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తిన సిఐటియు నాయకులు శ్రీనివాస్. పల్నాడులో బీసీ నాయకుడు తోటా చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీలోనే కాదు, భారతదేశంలోని చాలామంది ప్రజలు చూశారని మంత్రి లోకేష్ అన్నారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తాము నిర్ణయించామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ బిల్లు తెస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఈ విషయమై కేవలం టీడీపీలోనే కాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులతో కూడా చర్చించాం. కేబినెట్లో కూడా పవన్ అన్నతో మాట్లాడితే ఆయన ఇది మంచి నిర్ణయమని అన్నారు. కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభకు తీసుకొచ్చాం. 2025 సెప్టెంబర్లో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని మేం కౌన్సిల్కు బిల్లు పంపిస్తే కావాలని అక్కడ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఒక బాధ్యతగా భావించి మళ్ళీ ఈ బిల్లు శాసనసభకు తీసుకొచ్చాం. దీనిని ఎవరు ఆపలేరు. దీనిపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్క తోట చంద్రయ్య కుటుంబానికే కాదు, ఏపీలో ఏ కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరగకూడదన్నదే మా లక్ష్యం. ఇది ఒక ఫేవర్, చారిటీ కాదు, ఇది మనమందరిది బాధ్యత. ఫ్యాక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మంత్రి లోకేష్ సహచర శాసన సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025. అధ్యక్ష, ఇది శాసనసభ సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది. అధ్యక్ష, శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది. అధ్యక్ష, దాని తర్వాత 100 రోజులు పూర్తయినాయి కనుక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది. అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ. అధ్యక్ష, నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాను జరిగింది. అధ్యక్ష, అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్గా ఫాలో అయిన వ్యక్తిని. అధ్యక్ష, గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది. అధ్యక్ష, అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు. అధ్యక్ష, ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు. అధ్యక్ష, 2004 తర్వాత అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా, కిరాతకంగా చంపేస్తాం జరిగింది. అధ్యక్ష, ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది. అధ్యక్ష, ఇక్కడ పెద్దలు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష, ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు. అధ్యక్ష, అలా ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడని
హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు, కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు అధ్యక్ష. రాజకీయ హత్యలు ఎందుకు చేస్తారంటే ఒక కుటుంబాన్ని పెద్ద దిక్కు లేకుండా చేయాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు మొత్తం కుటుంబం రోడ్డు పైకి వస్తుంది అన్న ఆలోచనతో చేస్తారు అధ్యక్ష. 2019-24 మధ్యలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక విషయం, ఒక కేసు గౌరవ సభకి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, నిరంతరం గ్రామంలో ఉన్న సమస్యల గురించి పోరాడిన వ్యక్తి, అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి, అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే తోట చంద్రయ్య. 2000 అధ్యక్ష మీరు చూస్తే 2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు, అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే, లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ పసుపు జెండా నా పైన పెట్టండి అని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఆనాడు జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకంగా చంపేశారు అధ్యక్ష. విజువల్స్ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా చూశారు అధ్యక్ష. ఆ వీడియో రికార్డు కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము చర్చించాం, పార్టీ పరంగా చర్చించాం, కూటమి ఎన్డీఏలో ఉన్న జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో కూడా చర్చించాం. ఏకంగా క్యాబినెట్లో కూడా నాకు అన్న సమానమైన పవనంతో కూడా కూర్చుని అన్నతో కూడా మేము మాట్లాడితే, ఎస్ ఇది మంచి బిల్, మంచి ప్రయోజనం, ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి, అది పెట్టాలంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అప్పుడు భయపడతారు మన జోలికి వచ్చేదానికి, ఎవరి జోలికి వెళ్ళేదానికి. అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం, క్యాబినెట్లో డిస్కస్ చేసాం, క్యాబినెట్ ఆమోదం తెలిపింది, శాసనసభకి తీసుకొచ్చాం. నేను చెప్పినట్టు అధ్యక్ష, సెప్టెంబర్ 27, 2025న శాసనసభ ఆమోదం తెలిపింది. అటు కౌన్సిల్కి పంపిస్తే కావాలని బడుగు బలహీన వర్గాలకి చెందిన ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది, ఇది ఆపాల లక్ష్యంతోనే ఆనాడు అక్కడ కౌన్సిల్లో ముందరికెళ్లకుండా మేము ఒకటే చెప్పాం, బిల్ని రిజెక్ట్ చేస్తారా చేయండి, మేము ఇక్కడ పాస్ చేసుకుంటాం, ఆ హక్కు మాకు ఉంది హౌస్కి అని చెప్పాం. కానీ పాస్ చేయకుండా పెట్టారు అధ్యక్ష. కానీ ఒకటే అధ్యక్ష, ఎవరు ఆపలేరు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత, ఈ బిల్ తీసుకుంటే ముందరికెళ్ళేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఈ తోట చంద్రయ్య కుటుంబానికి అన్యాయం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఇలా అన్యాయం జరగకుండా లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్ని అందుకే తిరిగి మళ్ళీ శాసనసభ ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీ దుర్గమ్మ ఆలయ కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. భక్తులకు అమ్మవారి దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, అన్న ప్రసాద పంపిణీల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నో సంవత్సరాలు ఒకసారి 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం మనకు ఆచరించే సమయం ఆసన్నమైంది. ఈ మార్చి 6, 7, 8వ తారీఖున
అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అది అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ ఆన్ ద యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే క్రతువు ఈసారి ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, అదేవిధంగా దేవాదాయ శాఖ వారు తీసుకున్న నిర్ణయం మేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా మీరు చూశారు, మహాకుంభాభిషేకము పైన కలశం వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్ట్రెంత్, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరంలో చూస్తే భక్తులు ఎంత వచ్చారు అనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము. కుంభాభిషేకం 2026 దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా కమిషనర్ గారు, సెక్రటరీ గారితో మీటింగ్ అయిన తర్వాత మనకు స్థానికంగా ఉండే శాసనసభ్యులు వారు, పార్లమెంట్ మెంబర్ వారితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. వారు కూడా మొత్తం ఈ కుంభాభిషేకం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంద్రకీలాద్రి అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా దిగ్విజయం కావడానికి ముఖ్యంగా మనకు మూలస్తంభన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు వారి సభ్యులు అందరి సహకారంతో మరియు మీడియా మిత్రుల సహకారంతో ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ విజయవంతం అవ్వడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 3 రోజులు 6, 7, 8, 6వ తారీఖు, 7వ తారీఖు పరిస్థితుల్ని బట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాలు కల్పించాలని, ఆ రోజు ఉదయము ఒకసారి, ఈవినింగ్ ఒకసారి విఐపి దర్శనాలు కల్పించాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్స్ వారికి ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా షేడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. విజయవాడలో పొలిటికల్ హిట్ పెరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో ఎంపీ కేశినేని చిన్ని పట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ కులం కార్డును అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. నెమలి ఆలయ పండితుల ఆహ్వానం మేరకు వెళ్లిన ఎంపీ కేశినేని చిన్ని చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలను లాక్కోవడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమని బాలకోటయ్య విమర్శించారు. గత ఏడాది కూడా తానే పట్టు వస్త్రాలు సమర్పించానని ఎమ్మెల్యే అబద్ధాలు చెప్తున్నారని, దానికి విరుద్ధంగా గత ఏడాది ఎంపీ గారు పట్టు వస్త్రాలు సమర్పించిన ఫోటోలను బాలకోటయ్య మీడియాకు ప్రదర్శించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతి విషయాన్ని కులం కార్డు వాడుతున్నారని, హోంమంత్రిని లాగడం సమంజసం కాదని అన్నారు. తిరువూరులో నిన్ను గెలిపించింది పార్టీ కార్యకర్తలు, అధిష్టానం ఆదేశాలే తప్ప నీ వ్యక్తిగత ఇమేజ్ కాదు. అక్కడ కుక్క పిల్లలను నిలబెట్టినా గెలిచే పరిస్థితి ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం జరుగుతుంటే ఇలాంటి అంతర్గత విభేదాలతో వైసీపీ సోషల్ మీడియాకు అస్త్రాలు అందిస్తున్నారని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నెమలి గ్రామంలో స్వయంభూ ఆలయం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఏటేటా జరిగే కళ్యాణ మహోత్సవాల సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారిని ఆలయ అధికారులు ఆహ్వానించడం జరిగింది. 2025లో కూడా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారిని ఆలయ అధికారులు ఆహ్వానిస్తే ఎంపీ గారు
సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి స్వామివారికి వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు సమర్పించటం జరిగింది 2025. అదే సాంప్రదాయ పద్ధతిలో మళ్ళీ ఎంపీ గారికి ఆలయ అధికారులు స్వయంగా కార్యాలయానికి వచ్చి ఆహ్వానిస్తే సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఎంపీ గారు వెళ్ళటం జరిగింది. దీనిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే ఒక వివాదమైన అంశాన్ని తెర మీదకి తెచ్చి ఎంపీ గారిని చాలా చులకన చేస్తూ జరిగిన సంఘటన వేరు, చెబుతున్న విధానం వేరు, ఆయన ఆరోపణలు వేరు, ఎంపీ గారి మీద చేస్తున్న దాడి వేరు. దీనిని ఖండించాల్సిన ధర్మం ప్రభుత్వం నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ దళితులమైన మా మీద కూడా ఉంది. సరే, ఎంపీ గారు సౌమ్యుడు, ఓర్పు కలిగిన వాడు, అన్ని విషయాలని పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణకి, లోకేష్ గారి క్రమశిక్షణకి లేదా కమిటీ క్రమశిక్షణకి కట్టుబడి మిన్నకుంటే ఉండవచ్చు. కానీ దళితులుగా మా మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత మేరకే పార్టీ నియమావళిని అనుసరించి క్రమశిక్షణకి కట్టుబడి మా ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద మచ్చ రాకూడదు అనే ఉద్దేశం చేతే మేము మీడియా ముందుకు వచ్చాం. ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులు ఈ పార్టీని రక్షించుకోవాలి, ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి. శత్రు పార్టీ వైసీపీ పార్టీ కానీ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాన్ని, దుర్మార్గాన్ని, అబద్ధపు ప్రచారాన్ని ఎండగొట్టడమే కాదు, శత్రువు గొంతుతో గొంతు కలిపి వారికి ఉపయోగపడే రీతిలో మిత్రులు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఒక పక్క ఒక అభివృద్ధి యజ్ఞం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిలువు కాళ్ళ మీద నిలబడి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, పోలవరం పూర్తి చేయడంలో కానీ, అమరావతి నిర్మాణం కానీ అహర్నిశలు కృషి చేస్తుంటే 124 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞలను పాటిస్తూ నడుస్తూ ఉంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది కూడా దళిత ఎమ్మెల్యే, తిరువూరి ఎమ్మెల్యే తగుదునమ్మానని అసత్యపు ఆరోపణలు చేసి అబద్ధాలు చెప్తున్నారు. నేను అన్నమంతా పట్టుకోనక్కర్లా, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని అంటారు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మండల చైర్మన్ మోషన్ రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ గురించి కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంకు చెందిన ఏలూరి రంగబాబు సంచలన నిజాలను బయటపెట్టారు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు అయిన శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్కు సహకరించిన వీరు ఇరువురిని విధుల నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్కు ఏలూరి డీఐజీ మాధవి హస్తం ఉందని వాపోయారు. న్యాయం కోసం విజయవాడ వచ్చిన తనను స్టేషన్లో ఉంచి భవానీ మాలలో ఉన్నాను అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారని గోడు వెళ్లబుచ్చుకున్నారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని, తమ భూమిని కోల్పోతే తమ కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆత్మహత్య శరణ్యమని కన్నీరు మున్నీరయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మాకు చిన్నగొల్లపాలెం గ్రామంలో మా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన భూమి 36 ఎకరాల భూమి ఉందని మా కుటుంబానికి. మా భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు జోగి రమేష్ గారి అనుచరుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక ల్యాండ్ గ్రాబరు, అలాగే ప్రస్తుత మండలి చైర్మన్ భీమవరానికి చెందిన మోషన్ రాజు గారు, వీళ్ళిద్దరూ కలిపి ఉండి సబ్ రిజిస్టర్ అయిన వీరవల్లి సురేష్ అనే ఒక కరప్షన్ సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసుకుని అర్ధరాత్రి 1 గంటకి నా భూమిపై ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టారండి. అర్ధరాత్రి 1 గంటకి రిజిస్ట్రేషన్ చేసేటప్పటికి మేము వెంటనే వెళ్ళి లైవ్లో పట్టుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారంటే చాలా అక్రమంగా. ఇదిగోండి పట్టాదారు పాస్బుక్స్ వరంగల్లో కూడా అన్నీ మా పేర్లో ఉన్నాయండి. మా కుటుంబ సభ్యుల పేరు కానీ, నా తమ్ముళ్ళ పేరు కానీ, నా పేరు, మా పేర్లో ఉంటాయండి. అన్ని హక్కులు మాకుండగా ఈ కరప్షన్ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వీరవల్లి సురేష్ అనే వెస్ట్ గోదావరి ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చెందిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ని వచ్చి అర్ధరాత్రి 1 గంటలకు రిజిస్ట్రేషన్ చేశాడండి. దీనికి ఇతన్ని ప్రోత్సహించి చేయించేది రిజిస్ట్రేషన్ ఎవరంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ గారు ప్రోద్బలంతో, ఏలూరు డిఐజీ మాధవి గారు ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే అడంగల్లో 1B పాస్బుక్లు అన్నీ మా పేర్లో ఉన్నాయండి. కానీ రిజిస్ట్రేషన్ మా భూమి మాకు తెలియకుండా అక్రమంగా 30 కోట్ల ఆస్తిని ఈ వైసీపీ నాయకులు దోచేయడానికి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఈ ఉండి ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్ పెండింగ్ పెట్టారు. మేము అక్కడే ప్రెస్ మీట్ పెట్టి నానారాజు చేసి సుమారు 6 నెలల నుంచి అక్కడే శాంతియుతంగా ధర్నా చేసాం. మాకు న్యాయం చేయమని అందరి దగ్గరికి వెళ్ళి కలిసాం. అంగన్వాడీల అక్రమ అరెస్టులు అమానుష్యమని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను నిర్బంధించి అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ నందు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ అంగన్వాడీలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టులు చేయడం అమానుషమన్నారు. అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీలకి గత 7 సంవత్సరాలుగా ₹1 రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. గత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అంగన్వాడీల పట్ల చాలా వివక్ష చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మార్చి 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు వేలాది మంది మన ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఆ రాత్రి కూడా బస చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పోలీసుల ద్వారా తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు తీసుకొచ్చి చాలా అమానుషంగా నిర్బంధాన్ని ప్రయోగించారు, అరెస్టులు చేశారు. అలాగే మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారి చేయి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మహిళా పోలీసులు గుండు సూదులతో గుచ్చినటువంటి పరిస్థితి ఉంది. రోప్తో పెద్ద ఎత్తున వీళ్ళని అడ్డగొట్టేటువంటి పరిస్థితి, అలాగే ముసుగులేసి అరెస్టులు చేసినటువంటి పరిస్థితి చేశారు. ఇది సరైనది కాదు. ఇట్లాంటి నిర్బంధాన్ని చేయబట్టే గత ప్రభుత్వం ఈరోజు 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది 151 నుంచి. మరలా మీరు కూడా ఈ రకమైనటువంటి పద్ధతులు నిర్బంధం కనుక వ్యవహరించినట్లయితే మీ పరిస్థితి కూడా అదే గట్టి పడుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీలు కోరింది అత్యంత న్యాయమైనటువంటి ఇది. ఒక పక్కన పనిభారం విపరీతంగా పెరిగింది, యాపుల పేరుతో పనిభారం పెంచారు. తర్వాత ఈరోజు చూసినట్లయితే మరి 7 సంవత్సరాలుగా ₹1 పెంచాల. పక్కన ఉన్నటువంటి తెలంగాణలో 13,800 ఇస్తా ఉన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు వేతనాలు పెంచాలనే డిమాండ్ మీద చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం కూడా
మీ సమస్యల పరిష్కారం చేస్తామనే పద్ధతిలో మీరు ధర్నా చేసుకోమని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం ఏమో మీతో చర్చలు జరిపి పరిష్కారం చేస్తామని చెప్పి 3వ తేదీన తెల్లవారుజామున 4:30-5 గంటల మధ్యలో అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు అరెస్టులు జరిగినాయి, కానీ ఒక కొత్త పద్ధతిలో అరెస్టులు చేశారు. మహిళలు వీళ్ళంతా చుట్టూ తెరగట్టి గుడ్డలు కట్టి, అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్న విషయం కూడా ఇంకొకరికి తెలియకూడదు, వీడియోలో రాకూడదు, టీవీ ఫోన్లో కూడా వాటిని క్లిప్పింగ్లు రాకుండా ఉండటానికి వీలుగా ఉండే పద్ధతులు చేశారు. ఒకవైపు ఏమో తాడు కట్టారు, ఇంకో పక్కనేమో గుడ్డలాడ్డం కట్టి అరెస్టులు చేసే పని చేశారు. ఎందుకంటున్నా ఇంత దొంగతనంగా చేయాల్సిన అవసరం ఏమిటని అంటున్నా. వేతనాలు పెంచమని అడిగాము, 7 ఏళ్ళు అవుతుంది వేతనాలు పెరిగి, ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదు. రాష్ట్ర విభజన జరిగింది, ఒకవైపున తెలంగాణలోనేమో వేతనాలు పెరిగినాయి. ఆ పెరిగిన వేతనాలతో పాటన్నా సమానంగా పెంచే పని చేయాలి కదా. ఇక్కడ ఆ వేతనాలు పెంచలేదు. రెండోది, తెలంగాణ ప్రభుత్వం 18,000 రూపాయల వేతనం ఇవ్వడానికి జీవోని రెడీ చేసే పని చేస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య ఫైర్. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు అయిన శ్రీనివాసరెడ్డి, ప్రస్తుతం మండల చైర్మన్ మోషన్ రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆవేదన. అంగన్వాడీల అక్రమ అరెస్టులు అమానుషమని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను నిర్బంధించాలని, అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తిన సిఐటియు నాయకులు శ్రీనివాస్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.